ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావుని రేపు సిట్ విచారించబోతుంది. ఒకవైపు సిట్ విచారణకి సహకరిస్తున్నాము అని చెబుతూనే కేసీఆర్ గారిని విచారించకూడదు, విచారించడం పెద్ద తప్పు అనే విధంగా ఆయనదో దైవాంశ సంభృతుడనే భావించే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఏదైతే జన సమూహం చేయాలి, అందరు కూడా తెలంగాణ భవన్ కి తరలి రావాలి, కేసీఆర్ ని విచారించకూడదు, ఒకవైపేమో ప్రజలందరూ కూడా ఈ విచారణకి సహకరిస్తున్నామని చెప్తూనే పరోక్షంగా నిరసనలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో చాలా స్పష్టంగా అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీల వైఖరి ఏ విధంగా ఉందో. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్ని ఏళ్లు కూడా కేసీఆర్ వైపే ఎత్తి చూపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్ల అత్యధిక లబ్ధి పొందింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చాలా స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతుంది. అర్థమైనప్పటికీ కూడా పదే పదే ఫోన్ ట్యాపింగ్ మొదలేమో జరగలేదు, దాని తర్వాత జరిగింది, దాని తర్వాత ఎవరో చేస్తుంటారు, దాని తర్వాత సహకరిస్తాము. పరోక్షంగానేమో కేటీఆర్ హరీష్ రావుని విచారించినప్పుడు కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే విధంగా నిరసనలు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా రేపు కేసీఆర్ ని విచారించే సమయంలో శాంతి భద్రతలకి భంగం కలిగించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. చాలా స్పష్టంగా వారి మాటల్లో అర్థమవుతుంది. ఈ దొంగల భర్తం పట్టాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వంగా మాపైన ఉంది. బాధ్యత మేరకు సిట్టు విచారిస్తుంది. విచారించక ముందే ఏమి విచారిస్తుందో తెలియక ముందే కావాలని చెప్పి దీన్ని భూతద్దంలో పెట్టి చూపించి కావాలని చెప్పి ఏదైతే శాంతి భద్రతలకి భంగం కలిగించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేస్తున్నారు. నేను ప్రభుత్వ పెద్దలకి అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, రేపు కేసీఆర్ ని విచారించే సమయంలో కావాలని ఉద్దేశపూర్వకంగా వీళ్ళు శాంతి భద్రతలు ఏదైతే దెబ్బతినే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తారు. ప్రభుత్వం దాంతో అప్రమత్తంగా ఉండాలి. రేపు జరగరాంది ఏదైనా జరిగినా దానికి పూర్తి బాధ్యత కల్వకుంట్ల కుటుంబమే వహించాల్సి వస్తుందని చెప్పని కల్వకుంట్ల కుటుంబాన్ని హెచ్చరిస్తున్నా.